హాయ్ ఫ్రెండ్స్, హలో, హాయ్, నమస్తే, సలాం వాలేకుం. నేను మీరు అఫ్రోజ్ హనీఫ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, టమాటా చారు చేసామండి. ములక్కాడతో టమాటా చారు చేసామండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో సూపర్గా ఉంటుంది. తినండి ఫ్రెండ్స్. బాగా ఎండాకాలం ఉంది. ఎండాకాలంలో ఇలాంటి చారులు అయితే సూపర్గా కడుపులోకి సూపర్గా జారిపోతుందండి. అలా చేతులు వేళ్ళు నాకాల్సిందే. ఇంకా ఇట్లాంటి చారు తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కమెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని చేసే టమాటా చారు చేసే విధానం ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఇంతేనండి చారు. ఇట్లుంటుంది చారు. మీకు చేసే విధానం వీడియోలో చూపిస్తాను. పదండి. ఇప్పుడు ములక్కాయ చారు చేసే విధానం చూద్దాం. నేను టమాటా కోసుకొని పెట్టుకున్నాను అండి. ఒక 7-8 టమాటాలు కోసుకున్నా. ఒక 5 పచ్చిమిర్చి కోసుకున్నానండి. 5-6 ఇట్లా మూతి కొద్దిగా ఘాటు పెట్టుకొని, అంతేనండి, కొద్దిగా ఘాటు పెట్టుకొని వదిలేసామండి. ములక్కాయలు ఒక 4 ములక్కాయలండి, చిన్న సైజు ములక్కాయలు. ములక్కాయలు కోసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ములక్కాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకోనండి, నీళ్ళు వేసుకొని మరగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకుందాం. చాలా మాత్రం నీళ్ళు. నేను ఇందులోకి చింతపండు వాడట్లేదండి, ఒక నిమ్మకాయ వాడుతున్నాను. ఎందుకంటే టమాటా ఎక్కువగా వాడుతున్నాను కాబట్టి చింతపండు పులుసు ఎక్కువ పులుపు అవుతుంది. అందుకని ఒక నిమ్మకాయ వాడుతాను. టమాటా ఎక్కువ వాడుతాను. టమాటా చారు చేసుకోవడానికంటే టమాటా ఎక్కువే ఉండాలండి టమాటా చారుకి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకొని 5-10 నిమిషాల వరకు దీన్ని మరగబెట్టుకుందాం. ములక్కాయ ఉడికేంత వరకు మరగబెట్టుకుందామండి. తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను. ఈ టమాటా ములక్కాయలు ఇప్పుడు ఉడికినాయండి. అయితే కొద్దిగా టమాటా ఇంకా మగ్గాలండి. ఆ లోపు నేను ములక్కాయ తీసేసుకుంటున్నా. ములక్కాయ ఇందులోంచి తీసేసుకుంటున్నా. ములక్కాడ మొత్తం మగ్గిందండి. ఎక్కువగా మగ్గితే మళ్ళీ దాంట్లో పిచ్చుకుపోతాయి. దీంట్లో వేరు చేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చిని కూడా వేరు చేసుకుందాం ఫ్రెండ్స్.
సరిపోయినాయండి. నేను అన్నీ వేరు చేసేసుకున్నా. ఇందులో కొద్దిగా ఇంకాస్త మరగనిద్దాం టమాటాని. ఇంకాస్త టమాటాని మరగనిచ్చాక అప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఈ టమాటా ఇట్లా మరిగినాయండి. చాలు, ఈ మాత్రం మరిగితే చాలు. ఇట్లా ఇప్పుడు తొక్క వేరైతుంది, గుజ్జు వేరైతుందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకొని దీంట్లో ఉన్న రసం వేరు చేసుకొని టమాటో గుజ్జును వేరు చేసుకొని తొక్కలన్నీ వేరు చేసుకుందాము. మళ్ళీ చేసుకున్నాక మీకు చూపిస్తా. టమాటా గుజ్జు చల్లారే వరకు అండి మనం టమాటా చారులోకి ఒక మసాలా తయారు చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ధనియాలు ఒక స్పూను, మిరియాలు అర స్పూను, జీలకర్ర ఒక స్పూను, మెంతులు ఒక అర స్పూన్, ఇవన్నీ దూరంగా వేయించుకొని ఇవి వేగినాయండి. ఇవి వేగినాయి చూడండి, ఇలా దూరంగా వేయించుకోవాలి. చాలండి, ఇలా దూరంగా వేసుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చాక మిక్సీ పడతామండి. ఇంకోండి, నేను టమాటాల గుజ్జు తీసుకొని పెట్టుకున్నా అండి. ఇలా వచ్చింది. టమాటాలు తీసేస్తాను, పిప్పి అండి, టమాటా పిప్పి తీసేస్తాను, పక్కన పడేస్తాను. ఇది డస్ట్బిన్లోకి వెళ్తుంది. దీంట్లోంచి వచ్చిన చారండి ఇది. ఇందులోకి మనం ఇందాక చెప్పిన కదండి, ఒక నిమ్మకాయ వేస్తాను, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఇప్పుడు ఇందులోకి ఇందాక తీసుకొని పెట్టుకున్నాం కదండి ములక్కాడను పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాం. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా ఎక్కువ వేసుకుందాం, కొద్దిగా ఎక్కువ వేస్తానండి. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కన్నా తక్కువ. ఒక స్పూన్ కారం. ఇందులోకి మనం ఇందాక మసాలా వేయించుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని నేను పౌడర్ చేసా. ఇందాక మసాలా వేసే క్లిప్ కొద్దిగా మిస్ అయిందండి. ఇందాక మనం వేంపి పెట్టుకున్న మసాలా ఇందులో వేసానండి. వేసి కొద్దిగా మరగనిస్తున్నానండి. మరిగితే కొద్దిగా ఇంకెక్కువ మరిగితే తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ములక్కాడ. మనకి ఇందులో పప్పు ఒకటే తక్కువ అండి, పప్పు చారు లెక్కనే, కానీ టమాటాలు ఎక్కువ వేసాను కాబట్టి టమాటా చారు లాగానే అండి. ఇంట్లో చింతపండు వాడలేదండి. చింతపండు ఎక్కువగా వాడని వాళ్ళు ఉంటారు, ఒళ్ళు నొప్పుల వాళ్ళు, వయసు వాళ్ళు, కొద్దిగా వయసు ఎక్కువైన వాళ్ళు, ఒళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు చింతపండు ఎక్కువగా తినరండి. వాళ్ళ కోసం ఇది బాగుంటుంది. ఎండాకాలం మంచిదండి. నిమ్మకాయ కూడా మంచిదే అండి ఎండాకాలం. నిమ్మకాయ అందుకని నేను నిమ్మకాయ వాడాను. ఇట్లా ఉంటుందండి. ఇంకా మరగనివ్వాలి, ఇంకాస్త మరిగితే బాగుంటుంది. మరిగిందండి, పప్పుచారు మరిగింది, తీసేద్దామండి. పప్పుచారు మరిగిందండి, ఉందాం. ఆయిల్ వాడదాం. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, చారే కదా, చాలు. మీరు ఈ చారులో అండి మినప దినుసులు లేకపోతే కొద్దిగా కందిపప్పు 1 స్పూన్ అట్లా తీసుకోండి. మసాలా పొడి చేసా కదా, అందులో 1 స్పూన్ కందిపప్పు అయినా 1 స్పూన్ మినపప్పు అయినా ఏదో ఒకటి తీసుకోండి. చిక్కగా వస్తుంది పప్పు చారు, చిక్కగా వస్తుంది. నాకు వేయాలనిపించలేదు ఈసారికి, నేను వేయలేదు. అసలైతే నేను వేస్తాను, ఇంకా టేస్ట్గా వస్తుంది, అది చిక్కదనం వస్తుందండి. అది వేసుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను జీలకర్ర వేస్తాను. 1 స్పూన్ జీలకర్ర వేసా. ఆ తర్వాత ఎల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు తాలింపుకు నేను తయారు చేస్తున్నానండి ఆల్రెడీ. ఎల్లిపాయలు వేసాను. ఇందులోకి ఎండుమిర్చి వేస్తాను. ఇందులోకి కరివేపాకు.
ఇప్పుడు ఈ చారు ఉంది కదా, ఈ చారుని ఇందులో వేద్దామండి. ఇందులోకి వేస్తున్నా. ఈ చారు ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి వేస్తున్నా అండి. ఇలా తాలింపు పెట్టుకున్నారు కదా, ఇలా తాలింపు పెట్టాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర పైన నుంచి కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేస్తున్నానండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా 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 బాగుంటుంది చారు. ఈ చారుతో మేము కడుపు నిండా అన్నం తినవచ్చండి, పిల్లలతో సహా. చిన్న పిల్లలకి పెట్టవచ్చు మంచిగా, పెద్దోళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి కూడా పెట్టొచ్చండి. ఇష్టంగా తింటారు. ఒక ముద్ద ఎక్కువే తింటారండి దీంతో, ఒక ముద్ద ఎక్కువే తింటారండి దీంతో. ఈ చారుతోనే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చారు. ఇలా చేసుకోండి. దాంట్లో ములక్కాయ టేస్ట్ వస్తుంది. ములక్కాయ టేస్ట్ అందులో చారులోకి వస్తుందండి. సూపర్గా ఉంటుందండి. ఒకసారి చేసుకొని చూసి నాకు తిని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి చారు చేసే తయారు విధానం మొత్తం చూశారు కదా. ఇంతేనండి చారు చేయడం. ఇంత సూపర్గా వచ్చింది చూడండి చారు. తాలింపు పెట్టాక 4 ఇల్లులు పోతుందండి స్మెల్. అట్లుంటుంది చారు అంటే. సరేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. ఏమీ చేయట్లేదు మీరు, ఏదో ఒకటి చేయండి. వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి నాకు సపోర్ట్ చేయండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. వీడియోకి సపోర్ట్ ఇవ్వండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. చారు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. చేసుకొని తినండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.